శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా. ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా, దత్తాత్రేయ మాం పాహి, సద్గురురాయ మాం పాహి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీ దద శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపరాజనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫలద భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద భక్తులకు దత్త భక్తులకు మనోవాకాలు సమర్పించుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతోంది. ఈ వీడియోలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చదివితే దానివల్ల మానవ ప్రయోజనం, మానవులకు కలిగేటటువంటి ప్రయోజనం ఏముంటుంది అంటే, ముందర ఆయుష్ పెరుగుతుంది.
దానివల్ల అది చదివితే ఏమవుతుందంటే కొన్ని చాప్టర్స్లో ఇప్పుడు తాతగారు అడుగుతారు, ఏ ఆ మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎలా ఉంటుంది అని అంటే 12 రాసులు ఉంటాయి. రాశికి 10 సంవత్సరాలు తప్పున 12 రాశులకి 120 సంవత్సరాల ఆయు ప్రమాణం. మనిషి యొక్క ఆయు ప్రమాణం 120 సంవత్సరాల 5 రోజులు. అది ఎలా లెక్క కట్టారంటే మనిషి తీసుకునే శ్వాసలను బట్టి తీసుకున్నారు. నిమిషానికి ఇన్నిసార్లు 72 సార్లు తీసుకోవాల్సిన శ్వాస ఎక్కువ సార్లు తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ ఎక్కువ సార్లు ఎప్పుడు తీసుకుంటారు? బరువులు మోసేటప్పుడు, తర్వాత ఎవరినైనా తిట్టేటప్పుడు, ఆవేశంగా వాళ్ళతో దెబ్బలాడటానికి వెళ్ళినప్పుడు ఎక్కువ సార్లు పీల్చుకోవటం, ఎక్కువ సార్లు విదల్చడం ఉంటుంది. అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నాం కదా, శ్వాసని కనుక బంధిస్తే, దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే మనిషి ఆయు ప్రమాణం పెరుగుతుంది. అది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్పడం జరిగింది. అంటే మనిషి ఆయు ప్రమాణాన్ని శ్వాసల మీద ఎక్కువ పరుగు పందెం పెట్టినా సరే, పరుగు ఎక్కువ సార్లు తీసుకున్నాం అనుకోండి, ఆయాసం వస్తుంది. ఆ ఆయాసం వల్ల నిమిషానికి 72 సార్లు తీసుకోవాల్సింది ఏకంగా 140 సార్లు తీసుకున్నారనుకోండి, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలల్లా 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలల్లా 30 సంవత్సరాలు, అలాగా తక్కువ వయసుకి శరీరాన్ని చాలించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఈ చరితామృతం మనకేం చెబుతుందంటే, శ్వాసం ఎప్పుడు కూడా ఎమోషన్ అనేది పనికిరాదు, ఆవేశకావేశాలకి లోను కాకూడదు. మన మనస్సులో ఎప్పుడు కూడా ఒక బొమ్మ తయారు చేయాలంటే ఒక శిల్పి ఏం చేస్తాడు, అందులో ఉండే చెత్త అంతా తీసేస్తాడు. ఇప్పుడు ఒక రాయి దొరికింది, ఆ రాయిని మనిషి ఆకారంలో తయారు చేయాలి అంటే ఉలి పెట్టుకుని 2 కాళ్ళు ఎలా ఉంటాయో ఆ 2 కాళ్ళ మధ్యలో ఉండే చెత్తనంతా తీసి పడేస్తాడు. 2 చేతుల మధ్యలో ఉండే చెత్తను తీసి అవతల పడేస్తాడు. అలా మన మనస్సులో ప్రాపంచికమైనటువంటి విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకోవటం వల్ల కావేశాలకు లోనయ్యి తన ఆయుష్ను తగ్గించుకుంటున్నాడు. అందుకని అది తగ్గించుకోవాలి మనిషి. అది మన చరితామృతం మనకి బోధిస్తుంది. చరితామృతం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆవేశాలు అనేవి ఉండకూడదు. ఇంటర్నల్ ప్యూరిటీ, అవుటర్ ప్యూరిటీ. బాహ్య శౌచం, అంతఃశౌచం కలిగి ఉండాలి. అంతఃశౌచం అంటే ఏంటి? అవతల వాళ్ళ ఎవరినైనా సరే మనకి విరోధులు ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి ఎక్కడా కోట్ చేయకూడదు, చెడుగా మాట్లాడకూడదు. ఏ వ్యక్తి గురించి కూడా మనం చెడుగా చెప్పకూడదు, చెడుగా మాట్లాడకూడదు. అది నేర్చుకోవాలి ప్రతివాడు. అంటే మైండ్లో ఆ వ్యక్తి కనిపించిన వెంటనే ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మనకు చేసిన అపకారం, దాని తాలూకు అంతా మన మైండ్లోకి వచ్చేస్తుంది. అది ఎప్పుడూ పనికి రాదు. అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనిషి ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఏ వ్యక్తి గురించి మనం చెడు చెప్పకూడదు. అలాగే అహంకారం అనేది పనికిరాదు. అహంకారం వల్ల ఏమవుతుంది? మన నడవడిక, దాన్ని బట్టి మన మాటని బట్టి అవసరాలు వీడికి ప్రౌడ్నెస్ ఎక్కువ అని గమనించగలుగుతారు. అందుకని శ్రీపాదుడు తల్లితో మాట్లాడినప్పుడు కానీ, శ్రీపాదుడు తాతగారితో మాట్లాడినప్పుడు కానీ ఎంత అన్వయంగా, ఎంత సాత్వికంగా మాట్లాడతాడో ఆ రకంగా మనం మాట్లాడాలి. మన యొక్క నడక కూడా, నడక ఎలా ఉండాలి? ఇప్పుడు ఎన్టీఆర్ అంతటి వాడు రాముడు వేషం వేశాడు. అదే రాముడు వేషం వేసిన ఆయన్నే దుర్యోధనుడు వేశాడు. దుర్యోధనుడు గదను ఎలా పట్టుకుంటాడు? రాజసంగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకుని తీయాలి. మరి అలాగే శ్రీకృష్ణుడు మురళిని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ పట్టుకునే తీరు ఎలా ఉంటుందంటే సాత్విక భావం కలిగి ఉండాలి. నడక కూడా సాత్వికత మనలో ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే దైవ భావాలు ఎక్కువ కలుగుతాయి మనిషిలో. మనం పంచదారలో నీళ్లు కలిస్తే, తేనెలో నీళ్లు కలిస్తే ఎంత మాధుర్యత ఉంటుందో అంత మాధుర్యమైన జీవితాన్ని గడపటానికి మనకి చరితామృతం ఎంతో ఉపయోగపడుతుంది.
అందుకని ఏ వ్యక్తి కూడా అహంకారం అనేది పనికిరాదు. నడవడిక, నడక, మన బిహేవియర్లో కూడా ఎటువంటి ఇది కనిపించకూడదు. అవతల వాళ్ళు ఒకవేళ ఎవడైనా సరే ఆ ఆపదలో ఉన్నాడు అనుకోండి, సాయం చేయటానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. అంతే తప్ప దాని గురించి వాడిని వ్యంగ్యంగా మాట్లాడటం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. అలాగా ఒక శిల్పి చెడుని ఏ రకంగా అయితే తీసేసి ఒక శిల్పంగా చెక్కుతాడో, మనం కూడా మనలో మైనస్లు చాలా ఉన్నాయి. మైనస్లన్నీ ప్లస్లు అనుకుని మన ఆయు ప్రమాణాన్ని తగ్గించుకుంటున్నాం. అందుకని అలా తగ్గించుకోకురా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకు చరితామృతం ద్వారా తెలుస్తుంది. అందుకని ఎటువంటి కోరిక ఉండకూడదు. కోరికలు లేనివాడు, అలాగే బాహ్య శౌచము అంతఃశౌచం కలిగి ఉన్నవాడు. బాహ్య శౌచం అంటే మన చుట్టూరా ఉండే వాతావరణం దైవానికి సంబంధించి మన ఎదురుకుండా పటం కనిపించాలి, దేవుడికి సంబంధించిన పటం. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంట్లో అంతా కూడా దైవమయం అయి ఉండాలి. ఉంటే దైవభావంతో మన మనస్సు నిండిపోతుంది. అందుకని చుట్టూరా ఉండే పరిసరాలన్నీ కూడా శుచిగా ఉండాలి. దాన్ని బాహ్య శౌచం అంటారు. ఇస్త్రీ బట్ట తొడవటం, లేకపోతే శుభ్రంగా పొద్దున్న సాయంత్రం స్నానం చేసి అందంగా తయారవటం, ఇదంతా బాహ్య శౌచం. అలాగే పుస్తకాలన్నీ దైవానికి సంబంధించిన పుస్తకాలన్నీ దైవభావంతో ఉంటే మనసు ఎక్కడా చలించదు, బాహ్యంలోకి వెళ్ళిపోతుంది. మాయ చేత కప్పబడి ఉంది. చుట్టూరా ఉండే ప్రపంచం ఏది శాశ్వతం కాదు. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు. కేవలం మనం తీసుకునే శ్వాస మీదే మన ఆయుష్ ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? చుట్టూరా ఉండే వాతావరణాన్ని సక్రమంగా ఉంచుకోవటానికి, అలాగే ఈ వేదాధ్యయనం చేయటం, లేకపోతే వేదానికి సంబంధించిన పురాణాలు ఇవన్నీ గ్రంథాలన్నీ చదవటం, ఇదంతా బాహ్య శౌచంలోకి వస్తుంది. చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవటం, తాను పరిశుభ్రంగా ఉండటం, వస్త్రాలన్నీ మురికి వస్త్రాలు వేసుకోకుండా శుభ్రంగా నీట్గా ఉండటాన్ని బాహ్య శౌచం అంటారు. ఆంతరంగిక శౌచం అంటే ఏ వ్యక్తి మీద ద్వేషం లేకపోవటం, అలాగే అవతల వ్యక్తిని చులకన చూడటం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, ఇలాంటి భావాలన్నీ మన మనసులో గూడు కట్టుకుపోయి ఉంటాయి. ఆ భావాలన్నింటినీ దూరం చేయాలి. దాన్ని ఆంతరంగిక శౌచం అంటారు. ఈ శౌచాన్ని పాటిస్తే కనుక మనం కొద్దికాలం మనిషి మృగం నుంచి మానవత్వంలోకి, మానవత్వం నుంచి దైవత్వంలోకి మారుతాడు మనిషి. అలా మారాలి అంటే ఒక గురువు మనకు కావాలి. ఆ గురువు ఎలా ఉంటాడు? రుశ్శబ్దస్య అంధకారస్య రుశ్శబ్దస్య తన్నిరోధకస్య. అంధకారం నుంచి జ్ఞానంలోకి, వెలుగులోకి తీసుకెళ్ళేవాడు గురువు. కబీర్దాస్ అంటాడు, ఎవరికి నువ్వు ప్రణామం చేస్తావు? కిస్కో ప్రణామ్ కరెంగే అగర్ ఆప్కే సామనే గురు ఔర్ గోవింద్. భగవంతుడును గురువు ఇద్దరు కనుక నీ ఎదురుకుండా నిలబడితే ఎవరికి ప్రణామం చేస్తావంటే గురువుకు హీ ప్రణామ్ కరుంగా, గురువుకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే వాడు సన్మార్గంలో మనల్ని ప్రవేశపెట్టేవాడు. భగవాన్ కా మార్గ దిఖానే వాలా వహీ హై. భగవంతుడు మార్గాన్ని చూపించిన వాడు గురువు. కాబట్టి గురువుని మించిన దైవం లేదు అని చెబుతాడు. అందుకని మనం ఎప్పుడూ కూడా సాత్విక భావం కలిగి ఉండి, నువ్వు అంటే గ్రంథం చెప్పే మాట ఏంటంటే నువ్వు సత్వగుణం కలిగి ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా ఉండాలి. చుట్టూ నువ్వు బ్రహ్మాండంగా తయారవ్వాలి. నీలో దైవభావం ఎప్పుడైతే ఉంటుందో ఏ రోగం నీకు రాదు. అప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అందుకని ఆయుష్ పెరగడానికి తాతగారు అడుగుతాడు అనమాట, నువ్వు దత్తుడువా లేకపోతే యక్షుడువా అంటాడు. అలాగే ప్రతి మనిషికి ఈ ఎందుకు కలుగుతున్నాయి,
ఈ దుఃఖాలు సుఖాలు ఎందుకు కలుగుతున్నాయని అడుగుతారు. అడిగితే తాత నీలో నేనున్నాను, నీలో నీవున్నావు, నీలో నీవు జీవుడు, నీలో నేను దేవుడు. నీలో నీవు జీవుడు ఎప్పుడు అవుతాడంటే దైవభావాలన్నీ అణగార్చుకుని అహంకారం, మమకారం, తర్వాత ఈర్ష, ద్వేషం, నేనే చేస్తున్నానని కర్తృత్వ భావన ఉన్నంతకాలం నీలో ఉండే నేను అణగారిపోతాను. అప్పుడు నీలో ఉండే జీవుడు పైకి వస్తాడు. ఎప్పుడైతే ఇవన్నిటికీ దూరంగా సాత్విక భావాలు కలిగి ఉండి వేదాధ్యయనం చేయటం, మాట పవిత్రమైన మాట మాట్లాడటం, ఇలాంటి గుణాలన్నీ ఎవరిలో అయితే ఉంటాయో అప్పుడు వాడి నోటముట వచ్చే మాట సాత్విక గుణమైనటువంటి దైవపరమైన మాట ఎప్పుడైతే మాట్లాడతాడో, మాట మాట్లాడటం కాదు, నటించడం కాదు, నిత్య జీవితంలో వాడి నడత కూడా అలాగే ఉండాలి. అలా ఉంటే అప్పుడు నీలో ఉండే జీవుడు అణగారిపోయి నీలో ఉండే నేనైనటువంటి పరమాత్మ పైకి వస్తానయ్యా అంటాడు. ఇది మన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చెప్పేటటువంటి నగ్న సత్యం అన్నమాట. జీవిత సత్యాలన్నీ మనకు కావాలి అంటే, మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక్కసారి ఆ గ్రంథాన్ని అవలోకనం చేయాలి, చదవాలి. చదవటం కాదు, బట్టేసేసి పారాయణం చేసేసి అదేం కాదు. కొంతమంది ప్రదక్షిణాలు చేస్తారు. ఎందుకు ప్రదక్షిణాలు చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ప్రదక్షిణం అంటే ఓ కాగితం తీసుకుని ఉంటాయి, దాని మీద అంకిలు బడబడ తిరిగేయటమే. రేపో మాపో డెలివరీ అవుతుందనగా ఆ అయ్యే ఆవిడికి 2 బిందెల నిండా నీళ్లు పెట్టి అప్పుడు ప్రదక్షిణం చేయమంటే ఎంత స్లోగా నడుస్తుందో అంత స్లోగా నడవాలి. భూమి అదిరిపోయేటట్టు చేయటం ప్రదక్షిణం కాదు. అలాగే ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే ఉండటం, భోజనం మానేయటం ఉపవాసం కాదు. ఎందుకు పెట్టారు? శాస్త్రీయ ప్రమాణాలతోటి అంతా కూడా పూర్వీకులు పెట్టింది ఏది కూడా వేస్ట్ కాదు. మామిడి తోరణాలు కడతాం మనం పండగ వచ్చిందంటే. ఎందుకు కడతామంటే అక్కడ పండగ కానీ ఏదైనా అకేషన్ కానీ జరిగినప్పుడు చాలామంది జనాలు అక్కడ ఏర్పడతారు, గుమిగూడతారు. వాళ్ళు ఏం చేస్తారు? కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ మామిడాకు పీల్చుకుంటుంది. మనకు కావాల్సిన ఆక్సిజన్ని అది ఇస్తుంది. అందుకని దానికి ఆహారం కార్బన్ డైఆక్సైడ్, మనకు ఆహారం ఈ ఆక్సిజన్. ఇలా దేవుడు ఏం చేశాడంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యేటట్టు పెట్టాడు. అది దాంట్లో ఉండే అంతరార్థం. అసలు మామిడాకులన్నీ ప్లాస్టిక్ ఆకులు కట్టేస్తారు. అందుకని ఎప్పుడు కూడా దైవభావం కలిగి ఉండాలంటే సాత్వికమైనటువంటి గుణాలన్నీ కలిగి ఉంటే నీ దగ్గరికి గురువు వస్తాడు. ఆ గురువు సన్మార్గాన్ని చూపెడతాడు, సరైనటువంటి మార్గాన్ని చూపెడతాడు. బాహ్యంలో ఉండేటటువంటి ఆకారాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే పిచ్చివాళ్ళలాగానే ఉంటారు మేధావులు ఎప్పుడు. సోక్రటీస్ ఎలా ఉండేవాడు? సోక్రటీస్ అంటే చాలా ఇది పేషెన్స్ ఎక్కువ అనమాట. సోక్రటీస్ భార్య గయ్యాళి గంప. ఆ గయ్యాళైతే ఒకసారి ఎవరో వస్తారు పెద్దవాళ్ళు, వచ్చి మాట్లాడుతూ ఉంటారు కింద. ఆ టైంలో పెడుతుంది పెంట ఈవిడ. బయటకు వచ్చి నానా తిట్లు తిడుతూ ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. లాస్ట్లో ఏం చేస్తుందంటే వీడి అంతకీ రెస్పాండ్ అవ్వట్లేదని ఓ బిందు నీళ్ళు ఎట్టుకొచ్చి నెత్తి మీద పోసేస్తుంది. అప్పుడు రెస్పాండ్ అవ్వడు, ఇలా తుడుచుకుని మాట్లాడేస్తుంటాడు. అప్పుడు కూడా ఉండేవాళ్ళు అడుగుతారు, ఏంటంటే ఆవిడ నీళ్లు వేస్తే మీరు మాట్లాడరు ఏంటనంటే, ఇందాక ఉరుములు మెరుపులు వచ్చాయి, ఇప్పుడు వర్షం వచ్చింది, ఏం చేస్తాం అన్నాడు. అంత పేషెన్సీ కలిగి ఉండాలి, తెలిసిందా? సోక్రటీస్ అంటే మామూలుగా. అలాగే కన్ఫ్యూజియస్ అంటే చైనాలో వేదాంతి. ఆయన చెప్పింది ఎవరికి అర్థం కాల, చచ్చిపోయిన తర్వాత అర్థమైంది ఆయన విలువ ఏంటో. అందుకని ఆయన నవవిధ మార్గాలు చెప్పాడు. ఒక వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడానికి
ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఆయన 9 సూత్రాలు చెప్పాడు. కన్ఫ్యూజియస్ చైనాలో 72 ఏళ్ళకు పుట్టాడు. పెద్ద పెద్ద చెవులు ఉండేవాడిని అదృష్టవంతుడు అంటారు. ఆ చైనా సిద్ధాంతం అనమాట. ఆ కన్ఫ్యూజియస్ అనే ఆయన పేరునే కన్ఫ్యూజన్ అనేది వచ్చిందనమాట. వాడు ఏం మాట్లాడినా కానీ కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటాం. అలాంటి చాలామంది గురువులు మనకి ఆదర్శప్రాయులు. అటువంటి గురువుల మార్గంలో మనం అంతా నడిచి ఇలాంటి సద్గ్రంథాలని ఉద్గ్రంథాలని చదివి మన జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ వీడియో చాలిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇంకో వీడియో తయారు చేయడానికి రెడీగా ఉంటాం. మీ యొక్క ప్రోద్బలమే మాకు కొండంత అండ. అందుకని ఇదేం చేస్తారు, ఈ గ్రంథం చదవండి. ప్రతి వాళ్ళు చదవలసిన గ్రంథం ఇది. ఇందులో అనేక విషయాలు ఉన్నాయి, యోగ రహస్యాలు ఉన్నాయి, అలాగే గాయత్రి మంత్ర వివరణ ఉంది, లోకాల వర్ణన ఉంది, మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎలా ఉందో ఉంటుంది. అందుకని ఇదంతా మనం చదవాలి, చదివి అవగాహన చేసుకోవాలి, డైజెస్ట్ అవ్వాలి. చదివింది చదివితే బట్టి పట్టడం కాదు. బట్టి పట్టడం దీనివల్ల బట్టి పట్టడం వల్ల ఏమి ఉండదు, అక్కడే ఉంటుంది. ఉదాహరణకి ఓ 2 మేధావుల్ని పంపించారు రోడ్డు మీదకి. మీ కోరికలన్నీ నెరవేరిపోతాయి, ఈవేళ రాత్రి 7 గంటలకి ఇక్కడ బయలుదేరి తిరుపతి వెళ్ళి తెల్లారేసరికి 7 గంటలకల్లా తిరుపతి వెళ్ళి మీరు వచ్చేసారనుకో, అక్కడికి వెళ్ళడమే తడవాయి. ఎడితే చాలు మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీకు పాపాలన్నీ పోతాయి, మీరు బాగా డబ్బు ఇస్తాడైనా అని చెప్పి అన్నారు. సరే మనం దరిద్రంలో ఉన్నాం, సరిగ్గా పెడదామని ఒక ఆవును తీసుకొచ్చారు. తీసుకొచ్చి బండికి కట్టి బయలుదేరారు రాత్రి 7 గంటలకి. రాత్రి కదా, మధ్య మధ్యలో చూసుకుంటున్నారు, చీకటి, బండి ఎడుతూనే ఉంది. చివరికి మేధావులు చూసుకుంటూనే ఉన్నారు, చీకటి ఏం కనిపించట్లా, బండి ఎడుతుంది. సరే తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత ఎక్కడుందిరా బండి అని చూసుకుంటే వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఉంది. వీళ్ళు కొన్నది ఏంటంటే గానుగెద్దు కొన్నారు. ఇంత మేధావులు గానుగెద్దు ఒకటి పట్టుకొచ్చారు. గానుగెద్దు ఎక్కడికి తిరుగుతుంది, అక్కడక్కడే తిరుగుతుంది, చుట్టూరా తిరుగుతుంది. వీళ్ళు కదులుతుంది అనుకున్నారు, తిరుపతి వెళ్ళదా ఏం వెళ్ళదా. అలా దౌర్భాగ్యంలో ఉండి మనం ఎక్కడ పడితే అక్కడే తిష్టేస్తాం తప్ప గానుగెద్దులా ఉండకూడదు. మనం శుభ్రంగా పాలిచ్చి పవిత్రమైన ఆవులా బతకాలి. అందుకని ఈ గ్రంథాలన్నీ కూడా మనకి మన జీవన విధానాన్ని మార్చుకునేటట్టుగా, మన ఆరోగ్యం సక్రమంగా ఉండేటట్టుగా ఉపయోగపడే గ్రంథాలు. అందుకని వీటిని ప్రమోట్ చేసి మీరు 10 మంది చదవండి, 10 మంది చేత చదివించండి. ఇందులో సిద్ధమంగళ స్తోత్రం ఉంది. ఆ సిద్ధమంగళ స్తోత్రం చదివితే కొంతమంది సిద్ధగోళాలు ఏర్పడతాయి. ఆ చదివే చోట సిద్ధులు అక్కడ ఉంటారన్నమాట. యాస్ట్రల్ బాడీస్ అంటారు. సూక్ష్మ శరీరంతో అక్కడ ఆకాశం నుంచి వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. అందుకని అలాంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని రోజుకి 11 సార్లు ఎందుకన్నారంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఈ 11 మనం దాని మీద పెట్టి కనుక సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివితే మనకి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. దీనివల్ల రోగాలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. చాలామంది రోగాలు తగ్గాయని నాకు ఫోన్ చేస్తారు. అందుకని అందరిళ్లలో ఈ గ్రంథం ఉండాలి. ఈ గ్రంథాన్ని చదువుతారని, ఈ వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని ఆశిస్తూ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, కనీసం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేనా కామెంట్ చేయండి.
శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం.